Audio Jungle. మహాదేవుని కృపను బట్టి ఈ సాయంత్రకాల సమయంలో సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. ఈ సాయంత్రకాల సమయంలో ఇలాంటి చక్కని అవకాశం కలుగజేసిన దేవునికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా మన హృదయాల్ని భద్రపరుచుకుని క్షుణ్ణంగా మన దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడగలుగుందాం. వినగల చెవులుగాను గ్రహించగల మనసును దేవుడు మనందరూ కలుగజేయని దేవుని ప్రార్థిస్తున్నాం. కనుక ఈ సత్యాన్వేషణ కార్యక్రమానికి వాక్యంలో గెలబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మహాదేవుని కృపను బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములైనా గడిచిన ఉదయకాలంతో దీవెనలు దయచేసి ఈ సాయంత్రకాల సమయంలో ప్రవేశపెట్టిన విధానపడే స్తోత్రములైనా ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో నీ వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. బోధిస్తున్న నాకును వినిచిన బిడ్డలకు కూడా వెనగల చెవులను గ్రహించగల మనసును దయచేయండి. విని వాక్యాన్ని సాతను ఎత్తుకుని పోకుండా ఈ లోకంలో నీ కుమారుగా రాకల వరకు నిజమైన విశ్వాసం కలుగుతండి ముందు కొనసాగే భాగం దయచేయండి. ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులందరూ కొడుతండి నీ కృపలో భద్రపరిచి వారికి మంచి మనసును మంచి ఆలోచన దయచేయండి తండ్రి. ఇదిగైనా ఈ నర్సింగ్ క్రీస్తు సంఘం తండ్రి వారు ఈ యొక్క సత్యాన్వేషణ క్రమాన్ని ప్రత్యక్షపరచునుగా మీ కృపాకావతలు దేవుని దయచేయండి. ఇక స్థానిక సంఘ సేవకు తిమోతి గాని వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని విశ్వాసాలు కూడా జ్ఞాపకం చేసుకుంటండి. ఈ కార్యక్రమానికి సిద్ధపడగలిగే టెక్నీషియన్స్ కూడా నీ కృపలో భద్రపరిచి బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇది వాక్యాన్ని నుంచి మీరు సిద్ధపరచుతండి. వెనకల చేరుకున్న మనసును అందరికీ దయచేస్తండి. వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యాన్ని కూడి వచ్చిన మాకును వినిచిన బిడ్డలకు కూడా దయచేయమని ఇది నీ ప్రార్థన అంతటా కూడా తండ్రి. నీ యొక్క ప్రియకుమారుడు మా పాపమునికి మోచిన కర్తను యేసుక్రీస్తునామున ఈ మనవులన్నీ అడుగుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక సత్యాన్వేషణ కార్యక్రమంలో ఈ సాయంత్రకాల సమయంలో మనము రక్షణ అనే కార్యక్రమాన్ని రెండవ పార్ట్ మనం ఈ సాయంత్రకాల సమయంలో నేర్చుకుంటూ సిద్ధంగా ఉన్నాం. కనుక మీ యొక్క మనసులను మీ హృదయాల్ని జాగ్రత్తగా భద్రపరుచుకుని అందరూ కూడా వాక్యాన్ని గ్రహిస్తూ మీకు ఆలోచనలు కూడా పక్కన పెట్టి దీని వాక్యాన్ని విలువగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. కనుక ఈ రక్షణ అనే రెండవ పార్ట్ను మనం నేర్చుకుంటున్నాం. ఈ రక్షణ అనేది లోకంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి జీవిస్తున్నారో రక్షణ సరి అయిన అవగాహన లేక ప్రజలు ఈ లోకంలో చాలామంది నశించిపోతున్నారు. కనుక వారికి రక్షణ గురించి రెండవ పార్ట్ను మనం నేర్చుకుందాం. దేవుని యొక్క ఉగ్రతను తెలుసుకునే వాళ్ళందరూ కూడా రక్షణ తెలుసుకోవాలి ముందుగా సహోదరుల. కారణం ఏంటంటే ఈ రక్షణ అనేది క్రైస్తవులకు సంబంధించిన విషయమని ఈ లోకంలో క్రైస్తవేతలు తెలుసుకుంటున్నారు, అడుగుతున్నారు మనల్ని. వాళ్ళు తలంచుండగా మనం ఏం చేస్తుంటే క్రైస్తవ లోకానికి సైతం అర్థమైనట్లు మనం లేకపోతే అర్థం కానట్లు సందిగ్ధంలో పడి క్రైస్తవులు అంతరంగంలో ఏం చేస్తున్నామంటే భయపడుతున్నాం. మనం ఈ రక్షణ అంటే ఏంటి, అసలు ఈ సంఘర్షణ అంటే ఏంటి ఎదుర్కొంటున్నాం. ఇంతకాలం నుంచి చర్చకు వెళ్తున్నప్పుడు మనం నేను క్రైస్తవుల కుటుంబంలో పెరిగాను అనే ఆలోచనలు కూడా మనకు ఉంటున్నాయి. కనుక మానవుని యొక్క ఆలోచనలను కూడా ఈ రక్షణ గురించి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే రక్షణ గురించి సరైన అవగాహన లేదు ఈనాటి క్రైస్తవులకు మనకి. అంటే ఈ క్రైస్తవులకి రక్షణ తెలియాలంటే నశించిన స్థితి ముందుగా తెలియాలి సహోదరులు. మనకి ఏమి నశించాం మనం ఈ పాపపు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తుంటే ఇప్పటి వరకు కూడా అపవాది బంధకాల్లో ఉన్నాం మనం. ఈ అపవాది బంధకాల్లో ఉన్నవాడికి రక్షణ తెలియాలి. ఈ రక్షణ తెలిసినప్పుడు ఏం చేస్తాడు, పాపపు బంధకాల్లోంచి ఈ లోకంలో దేవుని వైపు వస్తాడు, అతను వెలుగులోకి వస్తాడు. అంటే కారణం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలోనే జన్మించా కానీ ఉంటారేమని సిగ్గుతో ఏం చేస్తున్నాం, రక్షణ గురించి ఏ క్రైస్తవులు మనం ఎవరిని అడగలేక రక్షించబడ్డానో లేక రక్షించబడాలను నిశ్చేత లేక రక్షించబడపోయినా రక్షించబడినట్లు మనం ఏం చేస్తున్నాం నటిస్తూ రక్షించబడినప్పటికి కూడా రక్షించబడ్డాను అనే నిర్ధారణ లేక ఈ లోకంలో క్రైస్తవులు కొట్టుమిట్టాడుతున్నారు. సహోదరులారా, మనలో చాలామంది కోకొల్లగా నటిస్తున్నారు. రక్షణ పొందేవాలేదు నీకు తెలియట్లేదు, రక్షణ పొందేవాలేదు నీకు అర్థం కావట్లేదు. అలాంటి సమయంలో అసలు మనం ఈ రెండవ భాగాన్ని మనం నేర్చుకునేది ఏంటంటే ఆలోచన అంటే ఏ మానవుడు కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోలేడు సుమా. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే రక్షణ గురించి తెలియాలి వాడికి ముందుగా. అంటే నశించిన స్థితి తెలియాలి. ఈ నశించిన స్థితి తెలియాలంటే అసలు రక్షణ అంటే ఏంటి,
ఎందుకు రక్షణ పొందాలి క్రైస్తవులు? ఎలా రక్షణ పొందాలి క్రైస్తవులు? రక్షించబడని మనకి ఏ విధంగా తెలియపరచబడద్ది? రక్షింపబడిన తర్వాత పాపం చేస్తే రక్షణ పోగొట్టుకుంటాము మనం. రక్షించబడితే కలిగే శాశ్వత ప్రయోజనం ఏంటి? రక్షించబడకపోతే కలిగే నష్టం ఏంటి? ఇలాంటి అంశాల గురించి ఈ రక్షణ రెండవ పార్ట్లో మనం నేర్చుకున్నాం ఈరోజు సాయంత్రకాల సమయంలో. సహోదరి సహోదరులు, ఇలాంటి విషయాల గురించి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకున్నాం కనుక ఇప్పుడు ఏంటంటే దాని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి మనం. ముందుగా ఈనాటి క్రైస్తవులకి రక్షణ గురించి అవగాహన లేదు. ఈ అవగాహన ఎక్కడ వస్తుందంటే నీ యొక్క నశించిన స్థితిని తెలిసినప్పుడు రక్షణ గురించి తెలుసుకుంటావు మన సహోదరి సహోదరులు. ఎందుకంటే ఏ మానవుడైతే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేడు కనుక ఆ దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఆ మానవుడు తెలిసినప్పుడు రక్షణ పొందుతాడు. అప్పుడు రక్షణ అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరు రక్షణ పొందాలో తెలుస్తుంది. దేవుని రక్షణ పొందాలో తెలుస్తుంది మానవుడికి. ఎలా రక్షణ పొందాలో తెలుస్తుంది క్రైస్తవుడికి. ఎవరి ద్వారా రక్షణ సాధ్యమో తెలుస్తుంది. రక్షింపబడ్డాను అనే నిశ్చయత మనకు ఎట్లా కలుగుతుంది? రక్షింపబడిన తర్వాత పాపం చేస్తే రక్షణ పోగొట్టుకుంటామో తెలుస్తుంది. రక్షించబడకపోతే కలిగే నష్టం ఏంటో తెలుస్తుంది. అసలు రక్షణ అంటే ఏంటి? ఈనాటి క్రైస్తవులు లేకపోతే ఈనాటి బైబిల్ వేదాంత పండితులు విద్యను అభ్యసించిన తర్వాత బైబిల్ గురించి అనేకులైన దైవసేవకులు రక్షణ అనేది చాలా గొప్ప మర్మమైనదిగా బోధిస్తున్నారు. ఇది చాలా గొప్ప మర్మంగా బోధిస్తున్నారు. వాస్తవానికి ఈ రక్షణ అంటే హిబ్రూ భాషలో యాష అనే అర్థం వస్తుంది. మనం చూస్తున్నాం హిబ్రూ భాషలో యాష అంటే రక్షణ. అలాగే గ్రీకులో ఏమవుతుందంటే సొటేరియా అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రక్షణ గురించి. మూడవదిగా ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడుతున్నారంటే సాల్వేషన్ అంటున్నారు సహోదరి సహోదరులు. అంటూ ఈ లోకంలో వేదాంత పండితులు, బైబిల్ పండితులు, సేవకులు కూడా పెద్ద పెద్ద బైబిల్ పండితులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ రక్షణ గొప్ప మరం అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ రక్షణని తెలుగు పదంలో ఏ విధంగా ఉచ్చరించాలో ఏ పండితులు కూడా చెప్పలేకపోతున్నారు. మనం గ్రీకు భాషను చూసాం, హిబ్రూని చూసాం, ఇంగ్లీష్ని చూసాం, ప్రతి ఒక్కదాన్ని చూసాం. కానీ తెలుగులో అసలు రక్షణ అంటే ఏంటి? మన వ్యవహారిక భాషలో అయితే రక్షణ యొక్క అర్థం ఏమిటో మాత్రం చెప్పడం లేదు ఈనాటి సేవకులు, పండితులు కూడా. కారణం అందుకే ఈ పదాలన్నీ విన్న తర్వాత రక్షణ గురించి ఇక మనకు అర్థం కాదులే అనే భావనలో మనం అవమానంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే వాస్తవానికి రక్షణ అనేది అర్థం అనేది కాదు, కానీ దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏ క్రైస్తవుడికి కూడా లేదు. సింపుల్గా మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటే దేవుని జ్ఞానంతో మనం బోధించగలిగే శక్తి మనకుంది. రక్షణ అంటే ఉదాహరణకి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను, విడుదల. తెలుగు పదం ఇది. ఎందుకంటే హిబ్రూ భాషలో యాష, గ్రీకులో సొటేరియా, ఇంగ్లీష్లో సాల్వేషన్, అలాగే తెలుగులో మన యొక్క భాషలో రక్షణ అంటే అనుకుంటున్నాను నేను విడుదల అనుకుంటున్నాను సహోదరి సహోదరులను. ఏ విడుదల ఇది? ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు కనుక రక్షకుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పాపంలోంచి విమోచించి రక్షిస్తున్నాడు కనుక ఆ రక్షణ ఏంటి? పాపం నుంచి విడుదల చేస్తున్నాడు కనుక అక్కడ మనం రక్షణ పొందుతున్నాం సహోదరి సహోదరులారా. కారణం ఏంటంటే సరైన అవగాహన లేదు నాటి క్రైస్తవులకి. అంటే రక్షణ పొందానో లేదని ఇంకా మనం ఈ లోకంలో కొట్లాడుతున్నాం, మెట్లాడుతున్నాం. రక్షణ పొందకపోతే ఏమైందని భయంతో జీవిస్తున్నాం. అంటే రక్షణ లేదా విడుదల మనకు అవసరం. అంటే ఏంటంటే మనం స్వేచ్ఛగా లేము అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వేచ్ఛగా లేమంటే ఏ ప్రమాదంలో ఉన్నాం? మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. మనం ఈ లోకాశలతో జీవిస్తున్నాం. మనము ఒక సాతాను యొక్క నిబంధనలో ఉన్నాం. మన ఈ లోకంలో సమాధాన స్థితిలో లేము మనకు అందుకని నేను ముందుగానే మాట్లాడుకున్నాం, నశించిన స్థితి క్రైస్తవునికి తెలియాలి. మనం సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం సహోదరి సహోదరులారా. శిక్షించబడడానికి మనం ఈ లోకంలో దేవుడికి సిద్ధంగా ఉన్నాం శిక్షించబడటానికి. అసలు ఈ పరిస్థితికి వాస్తవానికి కారణం ఏంటో మనం చూద్దాం ఒకసారి. దేవుడు
సృష్టించిన వాటిలో మనల్ని స్పష్టంగా ఏం చేస్తాడంటే మనిషిని సృష్టించాడు దేవుడు. ఈ మనిషిని నిర్మాణం చేయకముందు దేవుడు అతని పట్ల దేవునికి ఎంతటి అత్యున్నత ప్రణాళిక ఉందో మనకి దేవుని యొక్క ఏర్పాటులో మనకు కనపడుతుంది. మానవుడి వల్ల దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఏంటి? మానవుడి వల్ల దేవుడు మానవుడి పట్ల ఎంతటి అత్యున్నత ప్రణాళికను కలిగినాడంటే సృష్టి అంతటిని కూడా ఏం చేశాడు దేవుడు? ముందుగా నిర్మాణం చేసిన తర్వాత ఆ తర్వాత దేవుడు మనిషిని నిర్మాణం చేశాడు. అంటే మనిషిని నిర్మించక ముందే ఆ మనిషికి కావలసిన అవసరతలను కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. సహోదరులారా, కారణం ఈ మానవుని ఎడల అంత గొప్ప ప్రణాళిక మహాదేవుడు కలిగి ఉన్నాడు మన ఎడల. ఆ ప్రణాళిక ఏం చేస్తాడు? ముందుగా ఈ సృష్టిని నిర్మాణం చేసి తనకు మానవునికి అవసరమైన ప్రతి ఒక్క జీవిని కూడా ముందుగానే సిద్ధపాటు చేశాడు. ఈ సిద్ధపాటు చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆ మనిషికి కావలసిన అవసరాలను ఎత్తున్నాడు. సహోదరులారా, అంటే సృష్టి అంతటి కూడా తన మాట ద్వారా సృష్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని మాత్రం ఆయన స్వహస్తాలతో తయారు చేశాడు. ఈ సృష్టిని మాత్రం నోటి మాటతో తయారు చేశాడు. మానవుని మాత్రము తన యొక్క స్వహస్తాలతో తయారు చేసి తన యొక్క జీవాన్ని వదిలినట్టు మనం చూస్తున్నాం గ్రంథంలో. చూసండి, మానవుడికి దేవుడు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు, గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు, తనలాంటి మనసునిచ్చాడు, తనలాంటి స్వరూపనిచ్చాడు, తనలాంటి కన్నులు తనలాంటి ఆలోచన ఇచ్చాడు దేవుడు, మహాదేవుడు. చూడండి సహోదరులారా, చాలామంది లోకంలో మనం రక్షణ గురించి అనేక ఇబ్బందులు పడుతున్నాం. రక్షణ అంటే తెలియదు, క్రైస్తవుని చెప్పుకుంటున్నాం, ఆరాధనకి వెళ్తున్నాం, నేను రక్షణ పొందలేదులో కూడా ఈ లోకంలో ఆశలతో మునిగి తేలుతున్నాను. నేను రక్షించబడకపోతే ఏమైపోతున్న భయంతో జీవిస్తున్నాం ఈనాటి క్రైస్తవులు మనం. అంటే కారణం ఏంటంటే ఆయన రూపంలో మానవుని నిర్మాణించిన తర్వాత మనిషి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అత్యున్నతమైనదిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఏర్పాట్లు ఏం చేస్తారంటే చూద్దాం మనం ఒకసారి. ఎక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త చక్కని మాటలు ఇస్తున్నాడు మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మాట్లాడుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించే చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కారం చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధత్వములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ గ్రంథంలో. చూడండి, ఇంత గొప్ప రక్షణను ఈనాటి క్రైస్తవులు మనం దేవుని రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. సహోదరులారా, రక్షణ అనేది చాలామంది తెలియపోవచ్చు. ఇది ఒక దీవెన, క్రైస్తవులకి ఇది ఒక దీవెన అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు దీన్ని మానవులకి రక్షణని ఉచితంగా ఇస్తున్నాడు. సహోదరులారా, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే, ముందుగా మనం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం ఏం మాట్లాడుతుంటే 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం అంటున్నాడు. ఈ రక్షణ నాటి క్రైస్తవులు మనము ఏం చేస్తున్నామంటే దీవెన్ని వదిలేసుకుంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు మనం వదిలేసుకుంటున్నాం, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఈ నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ లోకంలో మనం సాతాను యొక్క బంధాల్లో నలిగిపోతున్నాం. సహోదరులు, ఈ దీవెన్ని వదులుకోకూడదు. ఈ రక్షణ అనేది నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళే వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. ఇది నువ్వు మధ్యలో వదిలేస్తే ఏమైపోద్దంటే నువ్వు అపాధి కమందంలోకి వెళ్ళిపోతావు అన్నాడు. అందువల్లనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండగా వినినప్పుడు సైతము మనడేలు చూపుతున్న మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఈ కృప అనేది ఎక్కడ ప్రత్యక్షమైందంటే నాడు క్రైస్తవులకి కలువరిశిలువలో మహాదేవుడు తన కుమారుణ్ణి మన కోసం బలియాగం చేసినప్పుడు ఆయన కాచిన రక్తం ద్వారా, ఆయన యొక్క చేసిన త్యాగం ద్వారా మనం కృప పొందుతున్నాం. సహోదరులారా, ఈ రక్షణని నిత్యత్వంలోకి వెళ్ళే వరకు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో ప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించెను. ఎప్పుడు? రెండవసారి. ఈ లోకంలో చీకట్లో మనం అంధకారంలో ఉన్నప్పుడు సాతాను యొక్క ఆలోచనలతో, సాతాను యొక్క ఆలోచనలకు జీవించినప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు?
క్షమించి ఆ పాపం నుంచి రక్షించి మనల్ని విడుదల చేసి ఏం చేస్తున్నాడు, తన కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా చేసాడు మనల్ని. ఈ వారసులుగా చేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు రక్షణ అంటే తెలుగులో మనం విడుదల అనుకుంటున్నాం. ఈ విడుదల ఏం చేస్తున్నాం, రక్షణ లేదా విడుదల మనకు అవసరం అంటే మనము స్వేచ్ఛగా లేము అనే విషయం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కారణం అంటే స్వేచ్ఛగా లేమంటే ఏదో ఒక ప్రమాదంలో ఉన్నాం, మనం సాతానిక నిర్బంధంలో ఉన్నాం, సమాధాన స్థితిలో ఉన్నాం, మనం అంధకారంలో ఉన్నాం, మనం శిక్షించబడడానికి సిద్ధంగా ఉన్నాం సహోదరి సోదరుడు. అంటే దేవుని దృష్టిలో ఆ యొక్క మానవుని యొక్క గమనాన్ని మనం చూసాం. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు మన ఎడల. అందువల్ల మాట్లాడితే ఇక్కడ ఏమన్నాడంటే, ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది ఉచితంగా మనకి ఇచ్చాడు దేవుడు. ఉదాహరణకి మనం ఈ లోకంలో చూసినట్లయితే భౌతికమైన కుటుంబంలో ఒక 10 లక్షల రూపాయలు మనం బ్యాగులో పెట్టుకుని దూర ప్రయాణం ద్వారా ఊరికి వెళ్తుంటాం. ఆ ప్రయాణంలో నువ్వు ట్రైన్లో వెళ్తున్నావో, కారులో వెళ్తున్నావో, విమానం వెళ్తున్నావో తెలియదు. కానీ ఏం చేస్తావంటే నువ్వు కారు ఎక్కిన దగ్గర నుంచి, విమానం ఎక్కిన దగ్గర నుంచి, రైలు ఎక్కిన దగ్గర నుంచి నీ బ్యాగ్లో 10 లక్షలు ఉన్నాయో లేదో దిగే వరకు కూడా కనీసం ఒక 100 సార్లు ఆ బ్యాగ్ను తట్టువైపు చూస్తూ ఉంటాం. మన 10 లక్షలు ఉన్నాయో లేదో చూస్తుంటాం సహోదరి సోదరులు. కారణం ధనం వ్యామోహం. ఇది అంటే నీ 10 లక్షలు ఎక్కడికో పడిపోతుందని చూస్తున్నావు, కానీ ఈ రక్షణ మనం ఎన్నిసార్లు ఎత్తుకుంటున్నాం రోజుకి గమనించట్లేదు సహోదరి సహోదరురా. రక్షణ కూడా మనం అలాగే వెతుక్కోవాలి. ఏమైపోతుంది ఆ రక్షణ, నేను ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నానని రోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ. రక్షణ అంటే శిరస్త్రాణం మనకి. ఎందుకంటే శిరస్త్రాణాన్ని అపవాది నరుకుతాడేమో భయం కావాలి మనకి. ఉదాహరణకి ఇప్పుడు వరకు మనం చూసాం, ఈ 10 లక్షలు ఏమైపోతుందో 10 సార్లు బ్యాగుని చూస్తాం మనం. కానీ నీలో లక్షణం ఉందో లేదో ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు సహోదరి సహోదరుడా. వాస్తవానికి దేవుడు మనిషిని నిర్మించడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, దేవుడు తాను నిర్మించిన మనిషితో సహవాసం చేయాలని దేవుడు ఆశపడ్డాడు సహోదరి సహోదరులట. మానవుని నిర్మించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుడితో దేవుడు సహవాసం కోరుకున్నాడు కనుక నీలాంటి మనసునే దేవుడు నిర్మాణం చేశాడు, ఆయనలాంటి మనసునే. అందువల్లే ముందుగా దేవుడు మానవుడిని నిర్మాణం చేయకుండా తన నోటి మాట చేత సృష్టిని నిర్మాణం చేసి, ఆ సృష్టి నిర్మాణం తర్వాత తన చేతితో మనుషుని తయారు చేశాడు. ఆ మనుషుడితో ఏం చేస్తున్నాడు, తాను నిర్మించిన మనిషితో దేవుడు సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సహవాసంలో దేవుడు ఎంత పరిశుద్ధుడో అంతే పరిశుద్ధంగా నేను నిర్మాణం చేసిన కుమారులు ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. అందువల్లే ఏమన్నాడు, పరిశుద్ధంగా మనిషిని నిర్మించాడు. అయితే పరిశుద్ధంగా మనిషిని నిర్మించిన తర్వాత పాపం చేయనంత వరకు కూడా ఆదాము తవ్వతో మహాదేవుడు ఎప్పుడు చక్కగా మాట్లాడుకునేవాడు. సాయంత్రకాల సమయం వరకు కూడా. ఎప్పుడైతే సాతానుడు ఈ మనిషిలో ప్రవేశించాడో కారణం ఏమైపోయింది, పరిశుద్ధిని దోచేసుకున్నాడు. అది సాయంకాలం కావచ్చు, ఉదయకాలం కావచ్చు. దేవుడితో ఎప్పుడు కూడా సాయంత్రకాల సమయంలో ఆదాము సంభాషించేవాడు. వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. అయితే దేవుని ఉద్దేశం పరిపూర్ణం కాలేదు. దేవునిచే నిర్మించబడిన నరులు సాతాను వలలో చిక్కారు. ఆధ్యాత్మిక్రమం ద్వారా పాపం చేశారు సహోదరి. అంటే దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు. దానికి విరుద్ధంగా సాతాను చూడండి ఎంత కుయుక్తి చేశాడు. ఉదాహరణ మనం చూసినట్లయితే గ్రంథంలో సంసోను నాజీరు చేయబడ్డాడు. సంసోను ఏం చేస్తున్నాడు, శిరస్త్రాన్ని వదిలేశాడు, రక్షణ కాపాడుకోలేకపోయాడు, తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు. ఫిలిష్తీయులు పడ్డారు, స్త్రీ వివాహంలో పడిపోయాడు సంసోను. నాజీరు చేయబడ్డాడు, అవమానపడ్డాడు, గుండు కొట్టేశారు, రక్షణ పోయింది ఆయనకి. ఈనాటి క్రైస్తవులకు కూడా నీ 10 లక్షల బ్యాగ్ ఎక్కడికి పోతుందో పరిగెట్టి ఎత్తుకున్నప్పుడు నీ శిరస్త్రం, నీ రక్షణ ఎక్కడికి పోతుందో వెతుక్కోమంటున్నాడు దేవుడు. ఇది బాధ్యత కూడా నిరీక్షణ మనకి. ఎవరి సొత్తు వారిదే. ఇది దేవుడు అనుగ్రహించిన కృప. నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి, నా యొక్క రక్షణ నేను కాపాడుకోవాలి. రక్షణ కొనసాగించాలంటే ఎవరితో కొనసాగించాలి? సహవాసులతో, మంచి విశ్వాసులతో, మంచి పరిశుద్ధులతో. వారు లోపం లేని వారై ఉండాలి. అరణ్యంలో సందేశం ప్రకటించబడింది.
వారు ఏం చేస్తారు? విశ్వాసంలో రక్షణ కొనసాగించలేకపోయారు ఇశ్రాయేలీయులు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు? రాలిపోయారు సహోదరులారు. అందువల్ల ఇక్కడ ఏమైపోయింది? దేవుడు సహవాసం చేయలేకున్న మానవుడితో, కానీ ఆధ్యాత్మిక క్రమం ద్వారా దేవుడు ఉద్దేశాన్ని తలకిందులు చేసి పాపం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాం మనం. ఏదేళ్ళ నుండి గెంటివేయబడ్డాడు. లోకం సాతాను చేతిలోకి వచ్చేసి అప్పటి నుంచి ఆది పితరులు అవిధేయత వలన అపరాధం ఏం చేసింది? తరతరాల వరకు కూడా ప్రాకింది. పాపం ఏం చేస్తుంది? ఇప్పుడు మనిషి మీద ఏలుబడి చేస్తుంది. సహోదరులారా, మృత్యుకోరల్లో మనిషి మగ్గిపోతున్నాడు. రక్షణ పోగొట్టుకున్నాడు. రక్షణ వెతుక్కోవాలి, అది వెతుక్కోవట్లేదు. నీ 10 లక్షల జీవితాన్ని వెతుక్కుంటున్నావు, నీ కుటుంబాన్ని వెతుక్కుంటున్నావు, నీ బంధువులు వెతుక్కుంటున్నావు. సహోదరులారా, కారణం మనం రక్షణ వెతుక్కోవట్లేదు. సంసోను రక్షణ చూడండి ఎలా పోయిందో. ఒక స్త్రీ కోసం తన రక్షణ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? రక్షణ పోగొట్టుకున్న తర్వాత మనిషి ఏం చేస్తున్నాడు? పాపం యొక్క కబంధ హస్తాల్లో బంధించబడ్డాడు. సాతానిక మృత్యుకోరలో ఉన్నాడు. రోమిలు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మాట్లాడుతున్నారు పౌలు గారు. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభుని యేసుక్రీస్తు నిత్య జీవం అని చెప్పి మాట్లాడుతారు. పాపము వల్ల వచ్చే జీతము మరణము అని చెప్పి మాట్లాడుతుండే ఇక్కడ. ఎందుకంటే కారణం సాతానిక మృత్యుకోరలో చిక్కిపోయాడు మానవుడు. అందువల్లనే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పి మాట్లాడుతున్నాడు. వీటి నుంచి విమోచింపబడటమే, విడిపింపబడటమే, లేకపోతే విడుదల పొందటమే రక్షణ అంటున్నాడు ఈనాటి గ్రంథకర్త. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఈ యొక్క పాపం వల్ల వచ్చే ఏదైతే ఉందో మరణమో, ఆ మరణం నుంచి ఏం చేస్తాడు? విడిపింపబడటమే విడుదల అంటున్నాడు. రక్షణ అంటే ఏంటి? విడుదల. పాపం నుండి మనం విడుదల చేసుకుంటున్నాం. మనం ఆ రక్షణ మనం కాపాడుకోలేకపోతున్నాం. వీటి నుండి మనల్ని రక్షించిన వాడే యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన కరుణశిలు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఏం చేస్తున్నాడు? మన కోసం తండ్రి యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వన కూర్చుని మనల్ని పరిపాలిస్తున్నాడు. విడుదల పొందిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? రక్షించబడుతున్నాం. ఆయనే నిజ రక్షకుడు. విడుదల చేసిన వాడే విమోచకుడు మనకి. ఆయనే మన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు మనకి. ఇంకేం చేస్తారు? ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డాం మనం. ఈ రక్షణ ఏం చేస్తారంటే, ఆ రక్షకుడు బోధించుడి చేత ఆరంభమై ఆ రక్షణ ఏం చేస్తుందంటే, నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం మనం ఈ లోకంలో? దేవుని యొక్క ఉగ్రత నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు సహోదరులారా. ఇంకను ఆ ప్రియరక్షణ ఏం చేస్తాం మనం? హృదయంలో స్థానం లేకపోతే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మాట్లాడుతున్నాడు. అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించిందని, రక్షణ దినము నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ లోకంలో క్రైస్తవులు ఇంకా ఆ ప్రియరక్షకుని మీ యొక్క హృదయాల్లోకి స్థానం లేకపోతే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు, ఇదిగో ఇదే రక్షణ దినం అన్నాడు. ఈ క్షణమే దేవుని అంగీకరించిన సహోదరులారా. లేకపోతే నీ రక్షణ పోతే, సంసోను లాంటి జీవితం వస్తే, నువ్వు ప్రార్థన చేసినా యాగాలు చేసినా నీకు ఆ రక్షణ దొరకదు. ఏ విధంగా అయితే నీ ఆస్తుల్ని, నీ సంపదల్ని, నీ కుటుంబాలని, నీ బంధువుల్ని, నీ బంగారాన్ని దాచుకుంటున్నావో, తడుపుకుంటున్నావో, నీ రక్షణ కూడా తడుముకోరు సహోదరులు. అది తడుకున్నప్పుడే నిత్యత్వంలోకి వెళ్ళే వరకు కూడా నీ రక్షణ కొనసాగుద్ది. ఈ క్షణమే మనం ఆ రక్షకుని మనం మన హృదయాలకు ఆహ్వానించాలి. లేకపోతే ఏమైపోతే ఆయన ఆహ్వానించే నిత్యమైన నరకాన్ని అనుభవిస్తాడు సహోదరు. కనుక సంసోను జీవితం వల్ల మన జీవితం ఉండకూడదు సహోదరులారా. ఎందుకంటే ఈ పరిస్థితి కారణం ఎవరు? విమోచింపబడలేకపోవటం, రక్షణ పొందలేకపోవటం, విడుదల లేకపోవటం క్రైస్తవులకి. కానీ చాలామంది సేవకులు బోధిస్తుంటారు, ఇది ఇబ్రీ భాషలో రక్షణ ఉంది, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది,
గ్రీకులో ఈ విధంగా ఉంది. కానీ తెలుగులో రక్షణ అంటే ఏంటో ఒక వ్యక్తికి కూడా, ఒక సేవకుడు కూడా, ఒక మంచి బైబిల్ పండితులు కూడా మన యొక్క తెలుగు విశ్వాసుల క్రైస్తవులకి వివరించలేని స్థితిలో ఉన్నారు. మనం స్వేచ్ఛగా లేవు అసలు ఈ వాస్తవానికి లోకంలో. కారణం ఏదో ప్రమాదంలో ఉన్నాం, మనం సాతానిక బంధాల్లో మనం ఉన్నాం, మనం నిర్బంధంలో బంధించబడి ఉన్నాం. సమాధానం లేదు మనలో. ఏదో బంధకాల్లో ఉన్నట్లు మనకి క్రైస్తవులు భయపడుతూ రక్షణ పొందారో లేదని ఆలోచనలు జీవిస్తున్నారు. శిక్షించబట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఇలాంటి విషయాల గురించి మనం జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకుని దేవుడిచ్చిన ఆజ్ఞను పూర్తిగా తూచి తప్పును పాటించాలని కోరుకుంటున్నాడు మనల నుంచి. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? భయంకరమైన సంఘర్షణలు ఎదుర్కొన్నాం, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మనం క్రైస్తవ కుటుంబంలోనే జన్మించావు కదా అంటారేమని చెప్పి సిగ్గుతో రక్షణ గురించి ఎవరిని అడగలేకపోయాం. మనం రక్షించబడ్డానో ఇంకా రక్షించబడలేదు ఒక నిశ్చిత లేదు మనకి. రక్షించబడకపోయినా రక్షించబడ్డ మనం నటిస్తున్నాం ఈ లోకంలో. కారణం ఎవరండి? సాతానుడు. సాతానుడు మనల్ని వాడుకుంటున్నాడు. ఈ సాతానుడు వాడుకోవటం వల్ల ఈ రక్షణ మనం పోగొట్టుకుంటున్నాం. సహోదరి సహోదరులారా, సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే తన యొక్క నాజీని పోగొట్టుకున్నాడు. దేవుని మాటను పక్కన పెట్టేశాడు, దేవుని తలపుల ఆలోచన వదిలేశాడు. అందువల్ల ఏమైపోయిందంటే తన బాధ్యతను వదిలేశాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంత్రకాల సమయంలో ఈ రక్షణ అనే రెండవ పార్ట్ను మనం జాగ్రత్తగా పరిశోధన చేసేప్పటి వరకు కూడా, ఈ పరిశోధన చేసినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకున్నాం. రక్షణ అనేది క్రైస్తవులకు సంబంధించిన తెలుసు మనందరికి కూడా. అందువల్లే హెబ్రీ గ్రంథకర్త 2:3 ఏమంటున్నారండి? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ తప్పించుకుందామని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక మనం రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తడుముకోవాలి. అది కాపాడుకోవాలంటే రక్షణ ఏంటి తెలుసుకోవాలి. ముందుగా మనం ఎవరు రక్షణ పొందాలో తెలుసుకోవాలి. మనం దేనిని రక్షణ పొందాలో మనం తెలుసుకోవాలి. సహోదరులారా, ఎలా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఎవరి ద్వారా రక్షణ పొందాలి, దేవుని వాక్యం ఏ బోధించబడుతుంది, ఎవరు రక్షకుడు ఈ లోకానికి తెలుసుకోవాలి. మనం అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడే మనం ఏం చేస్తామంటే సహవాసం కలిగి జీవిస్తాం. ఎవరితో? మంచి విశ్వాసులతో, పరిశుద్ధులతో, లోపం లేకుండా మంచి జీవనాన్ని కొనిచ్చే క్రైస్తవులతో మనం జీవిస్తాం. ఇదే అనుకూలమైన సమయం అంటున్నాడు ఆయన. ఈ రక్షణ అంటే మనందరం కూడా విడుదల నేర్చుకుంటున్నాం. ఈ విడుదల పొందాలి, పాపం నుంచి మనం విడుదల పొందాలి. ఇదిగో నిజమైన రక్షకుడు మనల్ని రక్షిస్తున్నాడు ఈ లోకంలో. సహోదరి సహోదరులారా, ఏదో ప్రమాదంలో ఉన్నాం మనం క్రైస్తవులు రక్షణ పొందకుండా, ఏదో నిర్బంధంలో ఉన్నాం మనం అందరం కూడా, సమాధానమైన స్థితిలో ఉన్నాం మనం, బంధకాల్లో ఉన్నాం మనం, శిక్షించబడతానికి సిద్ధంగా ఉన్నాం సహోదరి సహోదరులు. కనుక మనం ఈ లోకంలో జీవించేటప్పుడు అందరం కూడా రక్షణ పొంది రక్షణ గల కారణాలు తెలుసుకుని మనం జీవించాలని చెప్పి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కనుక ఆ ప్రియ రక్షకులు మనందరం కూడా మన హృదయాల్లో స్థానం ఇచ్చి ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయం, మనకి నీతి సమాధానం మనం అనుభవించాలి. అట్టి కృప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఇప్పటి వరకు కూడా ఓపికతో ఉన్న మీ అందరికి కూడా మరొకసారి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మన హృదయాలు బతుకుపరుచుకుని క్రీస్తు రాకడ వరకు కూడా నిజమైన విశ్వాసం కలిగి మనం ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీకేమన్నా ఈ ప్రతిరోజు వచ్చే కార్యక్రమంలో, అన్వేషణ ప్రత్యేక కార్యక్రమంలో ఈ యొక్క వాక్య భాగాల్లో ఏమైనా మీకు ఇబ్బందులు లేకపోతే ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే, లేకపోతే మేము ఏమైనా తప్పుగా బోధించుంటే వాటిని సరి చేసుకోవడానికి దయచేసి ఆ స్క్రీన్ మీద ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేర్చుకోవచ్చు, వివరించవచ్చు. మీరందరూ కూడా మాతో కూడా కలిసి ఏకీపించినట్టయితే సత్యాన్ని ఎక్కడైతే ఇంకా అసత్యంలో జీవిస్తున్నారో వారందరికీ బోధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ టైం అయినా మాకు కాల్ చేయొచ్చు. దయచేసి ఆ స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి కాల్ చేయడం. అందరూ కూడా మరలా రేపు సాయంత్రకాల సమయంలో చక్కని మంచి వాక్యంతో మనం రేపు అందరం కూడా కలుసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా యొక్క ప్రియపరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన ఉన్నతమైన స్తుతులు స్తోత్రం దేవా,
ఇప్పటి వరకు కూడా తండ్రి సాయంత్రకాల సమయంలో ఈ రక్షణ రెండవ పార్ట్ని మాకు అనుగ్రహించిన విధానపడి స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ సత్యాన్వేషణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడు కూడా తండ్రి ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని నీ కుమారుని రాకడ వరకు నిజమైన విశ్వాసం కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క కార్యక్రమాన్ని నార్సింగ్ క్రీస్తంగా తండ్రి సువార్థికులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండగా అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క సహోదరుల్ని ఈ యొక్క తండ్రి కార్యక్రమానికి సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దీవించి కాపాడిన కృపలో భద్రపరచండి తండ్రి. ఇదిగోనైనా ఎక్కడైతే క్రీస్తంగా సువార్థికుల వాక్యాన్ని బోధిస్తున్నారు తండ్రి ప్రతి ఒక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. మరి ముఖ్యంగా నార్సింగ్ క్రీస్తంగాని, అలాగే ఓల్డ్ ఆఫీస్ క్రీస్తంగాని, ఇదిగో జీడిమెట్లో క్రీస్తంగాని, ఇదిగోనైనా అశోకంలో నడుపుతున్న క్రీస్తంగాని కూడా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరచండి తండ్రి. ఇది మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి రేపటి సాయంత్రకాల సమయంలో ఇంకొక చక్కని వాక్యాన్ని నేర్చుకునే భాగ్యాన్ని వీక్షిస్తున్న శ్రోతలందరికి కూడా ఇది మాకందరికి కూడా సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థన అంతటి కూడా తండ్రి నీ యొక్క ప్రియకుమారుడు మా పాపములకు మోచనకర్తను యేసుక్రీస్తునామున ఈ మనవులన్నీ అడుగుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వీక్షిస్తున్న సహోదరులందరూ కూడా మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ఈ సాయంత్రకాల సమయం యొక్క చక్కని వర్తమానాన్ని ముగించుకుంటున్నాం. మీ అందరూ జాగ్రత్తగా వాటిని జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ వందనాలు తెలియకుంటున్నామండి.